అన్ని ఆకుల్లో నేనే శుభప్రదం. శుభానికి నేనే చిహ్నం. మిగిలిన ఆకులు అమంగళం అంది మామిడాకు. అప్పటినుండి అవి తలకిందులుగా వేళ్లాడుతున్నాయి. నేను సువాసనకు మారుపేరు. మీరు ఎందుకూ పనికిరారు అంది కరివేపాకు. కూరలో కరివేపాకు తప్పనిసరి, కాని తినేటప్పుడు తీసిపారేస్తారు. అందుకే అవి కూరలో కరివేపాకులు. భోజనం చేయటానికి నేనే పనికొస్తాను. మీరందరూ దండగా, నాకు కాదు అంటూ నీలిగింది అరిటాకు. అప్పటినుండి అన్నం తిన్న తర్వాత అరిటాకు చెత్తకుండీలోకి చేరుతోంది. కంపులో బతకాల్సి వచ్చింది. అసలు గొప్పతనం నాదే. అన్నం తిన్న తర్వాత నోరు కంపు కొట్టకుండానూ తిన్నది అరిగేందుకు అంటూ గొప్పలు పోయింది తమలపాకు. అప్పటినుండి మొత్తం నమిలినాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయటం మొదలుపెట్టాడు. ఇక తులసి ఆకు ఏమీ అనలేదు. అందుకే పూజలందుకుంటోంది. దేవుని పాదాల దగ్గర దానికి చోటు దొరికింది. అహంకరిస్తే ఎప్పటికైనా వినాశనమే. తులసి ఆకు లాగానే మనిషి కూడా ఏ అహంకారం లేకుండా జీవిస్తే దేవుడైపోతాడు.